సరే స్థానిక శాసనసభ సభ్యుడు కూడా 40 గోవులు చచ్చిపోయినాయని ఆయన కూడా చెప్పినారు. నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను. మీరు ఆ కళేబారాలని వెనక్కి తీయటానికి సాధువులతో గాని మతానికి మన రిలీజియన్కి సంబంధించిన పెద్దలు ఎవరితోనైనా కూడా తీయించడానికి మీరు సిద్ధపడితే మనమందరము కూడా సమాజానికి ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మీ పాలనలో వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గత ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు 191 ఆవులు చనిపోయినాయని గోశాల ఫామ్ మేనేజర్ చేత చెప్పించినారు. ఇంతకంటే ఎక్కువ చనిపోయినాయన్నది ఇప్పటికీ కూడా మా వాదన. మీరు అఫీషియల్ గా రిలీజ్ చేసింది 191. ఇందులో మా పాలనలో 2 నెలలు ఉన్నాయి. మీరు నిరంతరం అంటే నేను ఈ సమస్య లేవనెత్తిన తరువాత మీరు ప్రక్షాళన చేస్తామని ప్రారంభాన్ని ఘోషించిన అధికారం చేపట్టినటువంటి మీరు ఈ మార్చి ఏప్రిల్ మే కూడా ఆ రోజున ఎన్నికల కోడ్ ఉంది, మాకు సంబంధమే లేదు మా పాలనకు సంబంధించి అది ఇచ్చారు. ప్రక్షాళన మీరు అడుగుపెట్టినప్పటి నుంచి ఉంది కదా, మరి ఈ 10 నెలలు ప్రక్షాళన ఎందుకు జరగలా? మరి ఈ 170 ఆవులు ఎందుకు చనిపోయినాయి? మీ ప్రకారమే అనుకుందాం, నాది ఇంకా ఎక్కువ సంఖ్యనే నా వాదన. జూన్ నుంచి ఇప్పటి వరకు, జూన్ నుంచి అంటే మీరు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 170 ఆవులు చనిపోయాయి అన్నటువంటి విషయం అధికారికంగా మీరు చెప్పినటువంటిదే, మీ ఫామ్ మేనేజర్ రిలీజ్ చేసినటువంటిది. ఈఓ గారు పాపము తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలాగా ఆయన చాలా ఎక్కువ మాట్లాడినారు. పురుగుల మందులు పెట్టినారు దానాగా, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఈ విజిలెన్స్ రిపోర్టు అక్కడ ఉన్నటువంటి అధికారి మీద, అక్కడ జరుగుతున్నటువంటి ఆ తప్పుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ వెయ్యాలా అని నిశ్చయించిందే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు. వారు వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్. ఆయన చాలా దూరదృష్టితో గోశాలను సంస్కరించాలా అన్న ఉద్దేశంతోనే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ వెయ్యటమే కాకుండా 550 గోవులను రాజస్థాన్, మధ్యప్రదేశ్ వాళ్లు కొని వెంకటేశ్వర స్వామికి విరాళంగా అవి కూడా లారీలలో తెస్తే అంత దూరం ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా భద్రతతో రైల్వే మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా రైల్వే వ్యాగన్ల ద్వారా మన గోశాలకు తరలించటం జరిగింది. ఇదంతా కూడా ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది. ఆయనే ఎన్డీడీబీతో మాట్లాడి పునరుత్పత్తి కేంద్రాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలి, అది కూడా ఈ 550 గోవుల ద్వారా మగ జంతువులు కాకుండా అంటే ఎద్దులు దూడలు కాకుండా 98% ఆవు దూడలను మాత్రమే ఆ ఆవులు కనే విధంగా ఆ పునరుత్పత్తి కేంద్రాన్ని ఎన్డీడీబీ వాళ్ల చేత 48 కోట్ల రూపాయల